హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సమ్మర్లో ఎండలకి చల్లగా ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది. ప్రతిసారి బయట నుంచి కొనుక్కోకుండా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను మిక్సీలోనే ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేశాను మ్యాంగో ఐస్ క్రీము. చాలా స్మూత్గా, సిల్కీగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీకు ఏ మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేను బంగినపల్లి తీసుకున్నాను. వీటిని తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసి మిక్సీలో వేసుకుని ఇలా ప్యూరే చేసుకోవాలండి. మనం ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం 1.5 కప్పు మ్యాంగో ప్యూరే యూస్ చేస్తున్నాము. అలాగే 3/4 కప్పు మిల్క్ మేడ్, 1.5 కప్పు ఫ్రెష్ క్రీమ్ అండి. మీ ఇష్టం. నేను అమూల్ యూస్ చేస్తున్నాను. మీరు స్టోర్ బాట్ది ఏదైనా కానీ మిల్క్ క్రీమ్ యూస్ చేసుకోండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుని మ్యాంగోది పల్ప్, అలాగే ఫ్రెష్ క్రీమ్, మిల్క్ మేడ్ అన్నీ కలిపి మిక్సీలో బ్లెండ్ చేసుకుని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా స్మూత్ పేస్ట్ చేసుకున్నాక ఇందులోకి నేను కొంచెంగా కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలి అంటే మిక్స్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇలా వేసి మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని ఈ మిక్సీలో మనం వేసుకున్న మిక్స్చర్ అంతా వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలండి. ఫస్ట్ దీన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేనేమో క్లింగ్ ఫిలింతో క్లోజ్ చేశాను. మీకు కావాలంటే ఏదైనా క్యాప్ పెట్టైనా క్లోజ్ చేసుకోండి. దీన్ని ఫ్రీజ్ చేసినాక 2 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ మిక్సీలో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా మిక్సీలో బ్లెండ్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకునేది 2 టైమ్స్ అట్లీస్ట్ అన్న చేస్తే మనకు ఐస్ క్రీము స్మూత్గా వస్తుందండి. ఇలాగా మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుని 1 నిమిషము స్మూత్ టెక్స్చర్ రాగానే మళ్ళీ సేమ్ బౌల్లోనే పెట్టి మీరు ఫ్రీజర్లో సెట్ చేసుకోండి మళ్ళీ 2 అవర్స్కి. ఇదిగోండి, ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో వేసి మళ్ళీ క్లోజ్ చేసి లిడ్తో కానీ ఇలాగా ర్యాప్ చేసి మళ్ళీ 2 అవర్స్ ఫ్రీజ్ చేయండి. ఇదిగోండి, 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అయిన దాన్ని ఈసారి కొంచెం గట్టిగా ఫ్రీజ్ అయిపోతుంది 2 అవర్స్కి. ఇలా తీసి మళ్ళీ మిక్సీలో వేసుకుందాము. ఇలా 2 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. ఇలా చేస్తే మనకి స్మూత్ టెక్స్చరు, సిల్కీగా ఐస్ క్రీమ్ వస్తుంది. లేకపోతే ఐస్ క్రిస్టల్స్ లాగా గట్టిగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. దీన్ని బ్లెండ్ చేసుకోండి మిక్సీలో వేసి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందులో అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ట్రేని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ర్యాప్ లేకపోయినా పర్వాలేదు, నార్మల్గా అయినా కానీ ఈ మ్యాంగో పీసెస్ ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని లోపల వైపు వేసుకోండి, కింద వైపు వేసుకుని పైన మనం ఇందాక మిక్సీలో వేసుకున్న మిక్స్చర్ని ఇలా పోర్ చేసుకుని ఏదన్నా క్యాప్ కానీ లిడ్ కానీ లేకపోతే నేను చూపించినట్టు ఇలా కవర్తో కానీ ఫుల్గా కవర్ చేసేసి మీరు ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలండి. మీకు కావాలి అంటే కనుక డ్రై నట్స్ కానీ చాప్డ్ నట్స్ ఏవైనా కానీ వేసుకుని కవర్ చేయకుండా మాత్రం పెట్టద్దు ఫ్రిడ్జ్లో, లేకపోతే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి. ఓవర్ నైట్ కానీ 12 అవర్స్ పెట్టి మీరు ఫ్రీజర్లో పెడితే ఇదిగోండి మనకి 12 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. మనం సర్వ్ చేసే ముందు దీన్ని జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ వదిలేశారంటే కనుక మీకు ఆ మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నేనంటే కవర్ వేశాను కదా, అందుకని ఇంకొంచెం ఈజీగా వచ్చేసింది. ఇదిగోండి, ఇలా తీయంగానే వెంటనే వచ్చేసింది నాకు. ఇలా తీసినాక మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైనంత సైజు పీసెస్ కట్ చేసి సర్వ్ చేయడమే. మన సింపుల్ అండ్ ఈజీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.